మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం. ఆదివారం జనవరి 19, 2025. ఈనాటి ధ్యానాంశం విశ్రాంతిని పొందుట. నీటి వాక్య భాగంగా కీర్తనలు 23, 1-6 వచనాల వరకు చదవండి. నేటి ముఖ్య వచనం: పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 23:2. నేను నా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఒక పెద్ద నిర్మాణపు పనిని డిజైన్ చేస్తూ గడువు సమీపిస్తుండగా అధిక సమయం పనిచేయడం మొదలుపెట్టాను. మొదట్లో రోజుకు 1 గంట చొప్పున అధికంగా పనిచేయడం మొదలుపెట్టాను, కానీ తర్వాత అది 2 గంటలు అయ్యింది. ఇంకా గడువు ముగిసే ముందు రోజుల్లోనైతే ఉదయం 7 గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు పనిచేస్తూ ఉండేవాడిని. ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మా బాస్ నన్ను దూర ప్రాంతంలో 6 నెలల పాటు పనిచేయమని చెప్పాడు. నేను అప్పటికే అధికంగా పనిచేసి అలసిపోయాను గనుక నా జాబ్కి రిజైన్ చేద్దామని నిర్ణయించుకున్నాను. కారణమేంటని మా బాస్ నన్ను అడిగినప్పుడు ఆయనకు పరిస్థితిని వివరించి చెప్పాను. అప్పుడు ఆయన నాకు 1 వారం రోజులు అధిక సెలవులిచ్చి విశ్రాంతి తీసుకోమన్నాడు. కీర్తనలు 23 మనల్ని విశ్రమింపచేసే ఒక మంచి కాపరిగా దేవుణ్ణి వర్ణిస్తుంది. ఆయన ఇచ్చే విశ్రాంతి ద్వారా మనం దేవుని సమృద్ధి అయిన కృపా కనికరాలను అనుభవించగలం. దేవుడు మనల్ని విశ్రాంతి కోసం విరామం తీసుకొని తనపై దృష్టి నిలపాలని కోరుతున్నాడు. దేవుడు కూడా సృష్టి చేసేటప్పుడు విశ్రాంతి కోసం విరామం తీసుకున్నాడు. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు. మనకు భౌతికమైన విశ్రాంతి మరియు మానసికమైన విశ్రాంతి అవసరం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వచనాల వరకు. దేవుడు క్రీస్తు ద్వారా మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాడు. నేటి ధ్యానం: నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ దేవుని మాదిరిని అనుసరించి విశ్రాంతి కోసం విరామం తీసుకుంటాను. ప్రార్థన. ప్రియమైన యేసు ప్రభూ, మేము నీ యందు విశ్రాంతిని పొందుటకు మాకు సహాయం చేయము. మేము ఎప్పుడు ఏ విధంగా విశ్రాంతి తీసుకోవాలో మాకు తెలియచేయము. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: అధికమైన పనిభారం చేత అలసిపోయిన వారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు రాబర్ట్ ఇర్విన్, ఇంగ్లాండ్. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.
దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.